హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే పన్నీర్ మసాలా. దానికి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో. సో ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్ వేసేసుకున్నాను. ఆనియన్ మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని తర్వాత నేనైతే టమాటో యాడ్ చేసేసుకుంటున్నానండి. టమాటో వేసాక నేను సాల్ట్ వేస్తాను, తొందరగా మగ్గిపోతాయి అందులో. సో ఒక 10 మినిట్స్ అయ్యాక చూస్తే అయితే ఇలా ఉందండి. ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మంచి పేస్ట్ లాగా. అందులో మీకు ఇష్టమైన మసాలాలు అయితే యాడ్ చేసేసుకోండి. నేనైతే మిల్కీ మిస్ట్ పన్నీర్ అయితే తీసుకున్నాను, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది. మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. నేనైతే ఇలా కట్ చేసేసుకున్నానండి. అందులో ఉప్పు, కారం, పసుపు వేసి అయితే ఇలా అన్ని ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి అందులో పన్నీర్ పీసెస్ వేసానండి. ఇలా వేయడం వల్ల ఒక ముక్కకి ఇంకొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఒక 10 మినిట్స్ అయ్యాక అయితే ఇలా ఉంది. మంచిగా కలిపేసుకోవాలి దాన్ని. మళ్ళీ అదే ఆయిల్లో నేనైతే బిర్యానీ ఆకు ఇంకా ఏమేమి మసాలాలు కావాలో అన్నీ వేసేసుకోండి. నేనైతే మసాలాలు స్కిప్ చేస్తున్నా ఎందుకంటే పాప ఉంది కదా. సో నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. కాసేపు అయ్యాక కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. దాన్ని మంచిగా కలిపేసుకోవాలి పచ్చి స్మెల్ పోయేంతవరకు. తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేయాలండి. మంచిగా కలిపేసేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక అందులో పన్నీర్ పీసెస్ అయితే వేసేసుకున్నాను నేను. మంచిగా కలిపేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయ్యాక చూస్తే అయితే ఇలా ఉంటుంది. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక కొంచెం వాటర్ పోసేసుకొని మంచిగా కలిపేసుకున్నా. ఇందులో ఉప్పు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. నేనైతే ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే మిక్స్ చేసుకుంటాను. లాస్ట్కి కసూరి మేతి వేసేసుకున్నాను. కొద్దిగా మసాలా వేసుకున్నానండి. లాస్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే అయిపోతుందండి. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.